నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వారి అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములనియు నన్ను ముంచుచున్నవి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనెను. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గం ఆయను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ కృతజ్ఞత వందనాలు దేవా. మనుషులైన మేము మరి తండ్రి బ్రతుకుండగానే మిమ్మల్ని స్మరించి స్తుతించి కీర్తించడం అనేది ఎంతైనా ధన్య జీవితము, దీవెన, ఆశీర్వాదం తండ్రి. అట్లా జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆ జీవి తనను తాను నిరూపించుకొని దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ మానవుడిగా, దేవుని కుమారుడిగా తండ్రి మానవుడు జీవించగలడనేటువంటి విషయాన్ని వాక్య సత్య సందేశం ద్వారా మాకు హెచ్చరిక చేరవేస్తూ అనేక పర్యాలు మమ్మల్ని చేరదీశారు తండ్రి. భద్రత లేని మాకు భద్రత చేకూర్చారు. బ్రతకడానికి, జీవించడానికి అనర్హులైన మమ్మల్ని తండ్రి మీ ప్రేమతో, మీ కృపతో మమ్మల్ని హక్కుని చేర్చి బ్రతకుటకు మాకు అవకాశం ఇచ్చారు. కనుక దేవా, మీ కృతజ్ఞత వందనాలు తండ్రి. దేవా, మీరే మమ్మల్ని ఒక సాధన వలె మా ఇరువుని ఉపయోగించుకొని చక్కటి సత్యోపదేశాన్ని బిడ్డలకు అందించండి. వారికే కాదు తండ్రి, ఆ వాక్కు ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకొని, మమ్మల్ని మేము గద్దించుకొని, మమ్మల్ని మేము తండ్రి దండించుకొని, ఆ వాక్కు తగినట్లుగా మేము జీవిస్తూ తండ్రి దేవా, మీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆ హెచ్చరిక ద్వారా మమ్మల్ని మేము నిరూపించుకున్న భాగ్యం దయచేయండి. అట్లాగే ఎంతమంది అయితే మరి మౌత్ ద్వారా వినుచున్నారో, వినుచున్న ప్రతి బిడ్డలా తండ్రి మీ కృప చూపి వారికి కూడా క్షేమకరమైనటువంటి శాంతి సమాధానకరమైన మీ వాక్కులోకి వారిని కూడా నడిపించండి. అందుని బట్టి మీ కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, నా ద్వారా తండ్రి చక్కటి ఉపదేశాన్ని బిడ్డగా అందించమని, నన్ను ఒక పాత్ర వలె, ఒక సాధన వలె తండ్రి, ఒక నా స్వరపేటిక ద్వారా మీరే మాట్లాడమని అడుగుచు ఈ కొద్దిగా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని